అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి గతంలో అంటే కొన్ని రోజుల కిందటే మోడీని పూర్తిగా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి అదేవిధంగా ప్రీతి రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది కూడా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఆ ఫోటోలు వీడియోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయినాయి. అంటే మల్లారెడ్డి నిజంగానే మళ్ళీ బీజేపీ వైపు ఏమైనా వెళ్తా ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరి మల్లారెడ్డి ఆస్తులని అంతస్తులని మొత్తం కూడా ఉన్నటువంటి కాలేజీలని అన్నిటిని కూడా కాపాడుకోవడానికి బీజేపీ వైపు ఏమైనా అడుగులు వేస్తా ఉన్నాడా? సేఫ్ జోన్ మల్లారెడ్డి వెతుక్కుంటా ఉన్నాడా? అసలు మాజీ మంత్రి మల్లారెడ్డి దేనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు? సో ఈ రకంగా కొన్ని ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. కానీ ఎక్కువ మంది ఏం మాట్లాడారంటే మొత్తం కూడా మల్లారెడ్డి తన కోడలైనటువంటి ప్రీతి రెడ్డికి బీజేపీలో ఒక ప్రధాన పోస్ట్ ఇవ్వబోతా ఉన్నారు, ఒక టికెట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక మల్లారెడ్డి కోడలతో సహా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతా ఉన్నాడు, బీజేపీలో జాయిన్ కాబోతా ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు మేధావులు కొంత మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డికి చాలా ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైపోయింది. మరి ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కొంత ఆస్తులని కాపాడుకోవడమో లేకపోతే బిజినెస్లని పెంచుకోవడమో కేంద్రంతోనైతే కొంత చేతులు కలిపేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, బీజేపీ వైపు ఆయన అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ మొన్న శుక్రవారం నాడు నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి అక్కడ నేరుగా ఏదైతే బీజేపీ పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ ఆమె ప్రత్యక్షం అవడంతో ఆమె అక్కడికి వచ్చి మొత్తం కూడా కనబడడంతో ఇక మొత్తం కూడా చాలా మంది ఇంకెక్కువగా చర్చలు వచ్చేసినాయి. అరే నిజంగానే ఇక చేరుతారు కావచ్చు, ఇక ప్రీతి రెడ్డికి ఏదో టికెట్ రాబోతుంది కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో అక్కడికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక త్వరలోనే వీళ్ళు వెళ్తారేమో బీజేపీలకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఏ రకంగా తోస్తే ఆ రకంగా మొత్తం కూడా చాలా మంది మాట్లాడారు. బీజేపీలోకి వెళ్ళిపోతా ఉన్నారు, ఇక వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటారు అని చెప్పి చెప్పారు. కానీ దీనిపైన ఏదైతే ప్రీతి రెడ్డి మల్లారెడ్డి కోడలు ఆమె మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు బీజేపీ పార్టీకి రాజకీయాలకు అంటే మేము మోడీని కలిసినప్పుడైనా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో దాంట్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ పర్వార్ని కలిసినా కూడా ఇద్దరిని కలిసినప్పటికీ కూడా ఇందులో రాజకీయంగా ఏమీ కూడా లేదు. ఇది రాజకీయ విధంగా రాజకీయ కోణంలో మీరు ఎవరు కూడా చూడకండి. సో ఇది ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి కాలేజెస్కి సంబంధించి మొత్తం కూడా ఏఐకి సంబంధించి కొన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో దానికి మొత్తం కూడా డిజిటల్ గా అన్ని కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా పెద్దగా మీటింగ్స్ పెట్టేసి కొంత చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మాకు కొంత లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము, ఇంకా టెక్నాలజీని మొత్తం కూడా తీసుకొని వచ్చి మొత్తం కూడా విద్యార్థులకు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, నేర్పిస్తా ఉన్నాము. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము ఏదైతే నిర్వహిస్తున్నటువంటి వాటికి ఆహ్వానించే ప్రయత్నం చేశాము. అదేవిధంగా చంద్రశేఖర్ పర్వార్ని కూడా ఇక్కడ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఆహ్వానించే ప్రయత్నం చేశాను. ఇందులో రాజకీయంగా ఏమి కూడా మాట్లాడుకోలేదు, ఏమి కూడా చర్చించలేదు అని చెప్పేసి ప్రీతి రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత ఆమె చెప్పారు, తర్వాత నేను బీజేపీ పార్టీలోకి కూడా వెళ్ళేది లేదు, నేను రాజకీయాల్లోకి ఇప్పట్లో రాను, వచ్చినా కూడా బీజేపీ పార్టీలో చేరను అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు నేను రాజకీయ నాయకురాలని కూడా కాదలుచుకోలేదు, నేను ఒక డాక్టర్ గా ఉన్నాను, సేవలు అందిస్తా ఉన్నాను, నాకు చాలా మంది కూడా చాలా మంది విద్యార్థులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు నా కింద. సో అంతమందిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటది. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీలకు కూడా మొత్తం నేను చూసుకుంటా ఉంటాను. సో నాకు చాలా బిజీగా ఉంటాను, నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ ని, నాకు రాజకీయాలతో ఏమీ అంత సంబంధం లేదు, అదేవిధంగా నేను బీజేపీలో కూడా చేరను అని చెప్పేసి ఆమె కుండ బద్దలు కొట్టేసింది, చాలా క్లారిటీగా చెప్పేసింది. కానీ ఆమె చెప్పినప్పటికీ మన మేధావులు మాత్రం అంత తేలిగ్గా నమ్మరు కదా, అంత ఈజీగా
ఆమె చెప్పినంత మాత్రాన ఓకే అని సర్ది పెట్టుకోరు కదా. ప్రీతిరెడ్డి గారు అయితే క్లారిటీ ఇచ్చారు, నేను ఇట్లా ఏఐకి సంబంధించి కొన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము మల్లారెడ్డి యూనివర్సిటీలలో. సో వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించాము, అదేవిధంగా చంద్రశేఖర్ పర్వార్ గారిని ఆహ్వానించేందుకు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. నేను బీజేపీ పార్టీలో చేరను, అసలు మేము ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు, పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం కాదు అని చెప్పేసి ఆమె చెప్పింది. కానీ చాలా మంది ఏమంటా ఉన్నారంటే ఖచ్చితంగా వెళ్తారు, వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులని కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ నేరుగా వీళ్ళు ఇన్వైట్ చేసేది ఉంటే పిఎంఓ ద్వారా పిఎంఓకి ఇన్విటేషన్ ఇవ్వచ్చు కదా, పిఎంఓకి ఇన్విటేషన్ చేసి అయిపోతుండే కదా, దానికి మోడీని కలవాల్సినటువంటి అవసరం ఏముంది. అదేవిధంగా మళ్ళీ ఏదైతే చంద్రశేఖర్ పర్వార్ గారిని అక్కడికి వెళ్ళి నేరుగా భారతీయ జనతా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అంతసేపు కూర్చొని చర్చించి మాట్లాడి ఇన్విటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలని ఆస్తులని కాపాడుకోవడానికే వీళ్ళు బీజేపీ నాయకులకు కొంత టచ్లో ఉంటా ఉన్నారు, వాళ్ళకు దగ్గరగా ఉంటా ఉన్నారు. సో వాళ్ళని పదే పదే కలవడానికి కూడా అదే కారణం అంటూ కూడా కొంతమంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి మల్లారెడ్డి ఫ్యామిలీ మాత్రం అదేమీ లేదు, ఖచ్చితంగా మాకు కొంత ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కొన్ని మీటింగ్స్లోకి వాళ్ళని ఆహ్వానించే ప్రయత్నం చేశామని చెప్పేసి ప్రీతిరెడ్డి గారు అయితే క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటా ఉన్నారు కింద కమెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. అదే విధంగా ఇక మీకేమైనా సమస్యలు ఉంటే కానీ, అంటే మీకు ఏమైనా ఇబ్బందులు పెడితే, ఎవరైనా మిమ్మల్ని ఏ ఇబ్బందులు పెట్టినా, మీకు ఎటువంటి నష్టాలు జరిగినా, ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ మీ అందరి వంతుగా ఇక్కడ ఉంటాడు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అన్ని కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన MLR న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.